Hi, hello, dear learners of English. This is Krishna Kumar, School Assistant English and Research Scholar in ELT. ఈ వీడియోలో అసలు చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది, అనేటటువంటి ఇంటెన్షన్ ఉంటుంది. బట్ వాళ్ళు మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడటం, భయపడటం, ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు మాట్లాడరు. అయితే మనము ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఫస్ట్ డైరెక్ట్గా, స్పాంటేనియస్గా, కంటిన్యూస్గా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫామ్ చేసేయాలి, అలాగే మాట్లాడాలి అనేటటువంటి ఆ ఫీలింగ్ని, ఆ ఒపీనియన్ని ఫస్ట్ పక్కన పెట్టాలి. ఎందుకు అంటే దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటి అని అంటే కోడ్ మిక్సింగ్. అంటే ఒక భాష మాట్లాడేటప్పుడు ఇంకొక భాషకు సంబంధించినటువంటి వర్డ్స్ని కలుపుతూ మాట్లాడటం. జనరల్గా ఇది మనం చాలా వరకు చేస్తున్నాం. ప్రజెంట్ డేస్లో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంగ్లీష్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మనకి ఇంగ్లీష్ కనిపిస్తుంది కాబట్టి, ఇంగ్లీష్ టెర్మినాలజీ కనిపిస్తుంది, ఇంగ్లీష్ వర్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం వాటిని యూజ్ చేస్తున్నాము. కానీ దాన్ని ఏమంటారు? దాన్నే కోడ్ మిక్సింగ్ అంటారు. ఇలా మీరు చేసినట్టయితే మీరు ఇంగ్లీష్లోని డైరెక్ట్గా, స్పాంటేనియస్గా సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోవాలి అనేటటువంటి ఒపీనియన్ని ఫస్ట్ మీరు విడిచిపెట్టి ఫస్ట్ ఇది చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. అది ఎలా అనేది ఈ వీడియోలో కొంచెం చూద్దాం. అసలు ఈ కోడ్ మిక్సింగ్ అంటే ఏంటి? ఒక భాష మాట్లాడుతూనే మరో భాషలోని పదాలను కలపడం కోడ్ మిక్సింగ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఒకటి ఇంగ్లీష్ సెంటెన్స్ చూస్తే, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ లంచ్. సో దీన్ని మనము ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఇది ట్రై చేయాలి. ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేయాలి తెలుగులో. లంచ్ తర్వాత నేను నీకు కాల్ చేస్తాను, ఓకే. అలాగే ప్లీజ్ సబ్మిట్ ద అసైన్మెంట్ టుమారో. సో దీనికన్నా బదులుగా మనం ఇలా కూడా చెప్పొచ్చు, అసైన్మెంట్ రేపు సబ్మిట్ చేయండి. అంటే నేనేమంటానంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మనం ఏం చేస్తామంటే రాదు కాబట్టి మాట్లాడము, కాబట్టి దాని మీద ఒక భయం పెరిగిపోయి అసలు కంప్లీట్గా మనం మాట్లాడకుండా ఉంటాం. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్లీజ్ సబ్మిట్ ద అసైన్మెంట్ టుమారో. ఇది ఒక స్పాంటేనియస్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ధారాళంగా ఇంగ్లీష్ పదాలతో కూడుకున్నటువంటి ఒక వాక్యము. ఓకే, దీనికన్నా ముందు మనం ఇలా చెప్పొచ్చు, అసైన్మెంట్ రేపు సబ్మిట్ చేయండి. ఓకే, ఈ విధంగా మాట్లాడడం వల్ల మనకేమొస్తుందండి అంటే ఫస్ట్ ఇంగ్లీష్కి మీరు పరిచయం అవుతారు. ఇంగ్లీష్ మీకు పరిచయం అవుతుంది, మీరు మాట్లాడగలరనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఇలా చేయడం వల్ల. అలాగే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నవన్నీ నేను చూస్తాను, ఒకసారి మీరు కూడా చెప్తాను చూడండి. మై మొబైల్ బ్యాటరీ ఈజ్ లో. నా మొబైల్ బ్యాటరీ లో అయింది. అలాగే ఇక్కడ చూడండి, టీ తాగి ఆఫీస్కి వెళ్తాను. ఐ విల్ డ్రింక్ టీ అండ్ గో టు ద ఆఫీస్. హోంవర్క్ కంప్లీట్ చేసావా? డిడ్ యూ కంప్లీట్ ద హోంవర్క్? టీవీ రిమోట్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద టీవీ రిమోట్? టుమారో ఎగ్జామ్ ఉంది, సో స్టడీ చేయాలి. దెర్ ఈజ్ అన్ ఎగ్జామ్ టుమారో, సో వీ షుడ్ స్టడీ. వాట్సాప్ మెసేజ్ చూసావా? డిడ్ యూ సీ ద వాట్సాప్ మెసేజ్? మీటింగ్ తర్వాత మాట్లాడదాం. లెట్ us టాక్ ఆఫ్టర్ ద మీటింగ్. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది. ద ఆన్లైన్ క్లాస్ హ్యాస్ స్టార్టెడ్. ఫోన్ ఛార్జింగ్ పెట్టు. పుట్ ద ఫోన్ ఆన్ ఛార్జింగ్. ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేశాను. ఐ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్. బస్ టికెట్ బుక్ చేసావా? డిడ్ యూ బుక్ ద బస్ టికెట్? ఇక్కడ నేనేమి ట్రాన్స్లేషన్ చెప్పట్లేదు, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేయట్లేదండి. నేను ఒక సెంటెన్స్ని, ఒక ఎక్స్ప్రెషన్ని, ఒక భావాన్ని మనము కంప్లీట్గా ఇంగ్లీష్లో చెప్పాలి, చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది మనకి, అనే ఒపీనియన్ ఉంటుంది, అనే థాట్ ఉంటుంది, అనే ఇంటెన్షన్ ఉంటుంది. కానీ మనం రకరకాల రీజన్స్ వల్ల దాన్ని మనం భయపడో లేకపోతే ఇంకొక విషయం వల్ల, ఇంకొక కారణం వల్ల మనం మాట్లాడడం. సో నేనేమంటానంటే దానికన్నా ముందు మనం కోడ్ మిక్సింగ్ ట్రై చేయాలి. అంటే మన లాంగ్వేజ్లో, మనం మాట్లాడే తెలుగు లాంగ్వేజ్లో ఓకే, ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ని యాడ్ చేసుకుంటూ పోతే ఇలా సెంటెన్సెస్లో, ఇప్పుడు సెంటెన్సెస్ చూసారు కదా, ఆ విధంగా మీరు ఎక్కువ వర్డ్స్ని, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఇంగ్లీష్ వర్డ్స్ని మీరు యాడ్ చేసుకుంటూ పోతే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుద్ది. ఆ తర్వాత మీరు కంటిన్యూస్గా
స్పాంటేనియస్గా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఓకే, ఈ వీడియో ద్వారా అది నేను చెప్పాలనుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.